కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా కార్తీక పురాణాన్ని చాలా సంక్షిప్తంగా తేలిగ్గా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 28వ అధ్యాయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే అంబరీషుడు సుదర్శుడితో యుద్ధం చేయడానికి తలబడ్డాడో వెంటనే సుదర్శుడు పొంగిపోయాట. అబ్బా, ఇతడి యొక్క బ్రాహ్మణ రక్షణ ఎంత గొప్పది, నాతోనే యుద్ధం చేయడానికి తలబడుతున్నాడే, ఇతను కదా ధర్మాత్ముడంటే, ఇతన్ని ఇంకాస్త పరీక్షిద్దాం అనుకున్నాడు. అనుకొని సుదర్శనుడు అన్నట్ట, అంబరీష, నిన్ను రక్షించడం కోసం అని చెప్పనే మహావిష్ణువు నన్ను పంపించాడు. అటువంటిది నీవు నాతో యుద్ధం చేస్తానంటావేమిటి? ఆ బ్రాహ్మణుని నాకు వదిలిపెట్టాయి, నేను నిన్ను వదిలిపెట్టేస్తాను. లేని పక్షంలో నీవు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు, జాగ్రత్త అని చెప్పని హెచ్చరిక చేశాట. అయినా కానీ అంబరీషుడు వినకుండా ధైర్యాన్ని తెచ్చుకున్నటువంటి వాడి చేతిలో ధనస్సుని బాణాన్ని పట్టుకొని, ఓ సుదర్శన చక్రమా, నీ యొక్క శక్తి నాకు తెలియంది కాదు, నీ ముందు ఎవరు కూడా నిలబడలేరు. అయినా కానీ ధర్మం కోసం, ఈ బ్రాహ్మణిని రక్షించడం కోసం గాను నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. ఇదిగో నీకు నమస్కారం చేసి చెప్తున్నాను, నీవు ఈ బ్రాహ్మణ్ణి వదిలేసావా సరే సరే, లేక నీతో యుద్ధం చేయక తప్పదు అని చెప్పని ఒక 4 బాణాలను వెంటనే కూడా సుదర్శన స్వామి వారి యొక్క పాదాల మీదకి ప్రయోగం చేసేట, నమస్కారం చేస్తున్నటువంటి భంగిమలో అంబరీష మహారాజు గారు. అలా చేయగానే దానికి ఉప్పొంగిపోయి సుదర్శనుడు, ఆహా, ఏ దేవతలైతే నన్ను చూసి భయపడి పారిపోతారో, ఏ రాక్షసులైతే అసలు నన్ను తిరిపారా చూడలేరో, అటువంటి నా ముందే నిలబడి యుద్ధం చేయడానికి సాహసిస్తున్నాడంటే ఇతని యొక్క ధర్మం ఎంత గొప్పది, నాతో యుద్ధం చేసి ఇతను గెలవలేడని ఇతనికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్క బ్రాహ్మణ్ణి రక్షించడం కోసం, అది కూడా తనకు అపకారం చేసినటువంటి బ్రాహ్మణ్ణి రక్షించడం కోసం అని చెప్పని విష్ణుప్రీతిగా ఈరోజు నాతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు కదా అని చెప్పని సంతోషపడిపోయి ఆ సుదర్శనమూర్తి వెంటనే వచ్చి అంబరీషుని కావలించుకున్నట్టు. అలా ఎప్పుడైతే సుదర్శనుడు ఈ పని చేశాడో, ఈ యొక్క అంబరీష మహారాజు గారు ఆ సుదర్శనమూర్తి యొక్క 2 పాదాలు కూడా నమస్కారం చేసి అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. స్వామి, నీతో యుద్ధం చేయడానికి తలబడ్డానే కానీ నిన్ను ఎక్కడ గెలవగలుగుతాను అని చెప్పని స్తోత్రం చేస్తే దానికి సంతోషించి సుదర్శనుడు అద్భుతమైన అమోఘమైన వరాలన్నీ కూడా అంబరీషుడికి ఇచ్చి అంతర్ధానం అయ్యాట. తర్వాత జరిగినటువంటి కథా విశేషాన్ని రేపటి 29వ అధ్యాయంలో తెలుసుకుందాం. నేటి రోజున కార్తీక మాసంలో వచ్చినటువంటి బుధవారాన్ని పురస్కరించుకొని మహావిష్ణు ప్రీతిపాత్రమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృందందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.